హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా కట్ చేయాలి బ్లౌజ్ని అనేది చాలా వివరంగా నీట్గా చెప్పున్నాను. కావాల్సిన వారు ఒకసారి చెక్ చేయండి. ఇంకోటి వచ్చేసి ఈ బ్లౌజ్కి ఫినిషింగ్ చూసారు కదండి. ఏ విధమైన ఫినిషింగ్ రావాలంటే ఏ విధంగా స్టిచ్ చేయాలి, ఏ విధమైన టిప్స్ యూస్ చేయాలనేది చివరి వరకు చూస్తూ ఉండండి. చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయండి. ఓకేనా, చూడండి. ఇంకొచ్చేసి సైడ్స్ ఏ విధమైన హెచ్చు తగ్గులు రాకూడదన్నా, చంక దగ్గర ప్లస్ గుర్తు రావాలన్నా మొత్తం షేప్ పట్టీలోనే ఉంటుందండి. ఏంటి అనేది మీకు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్కిను లైనింగ్ క్లాత్కి కలిపేసి నేను గమ్ పెట్టేస్తానండి. ఓకేనా, లూజ్ కుట్టు వేయలేదు. ఇప్పుడు వచ్చేసి నడుం పట్టిని కుడుతున్నానండి. బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. 1 ఇంచ్ స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా పై వైపున ఒరిజినల్ వైపున పెట్టేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి. చూడండి, ఈ విధంగా నిదానంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి. చివరికి వచ్చేసరికి ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు వేసుకుంటున్నానండి. ఈ కుట్టు వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ తీసుకున్నాం కదా, 1 ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్ పీస్, ఆ పీస్ మీద కుట్టుపడాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను రన్నర్తో ఆల్రెడీ మార్క్ చేసేసుకుంటున్నాను. రన్నర్తో మార్క్ చేసుకున్నది దేనికి, డాట్స్ కోసమనండి. ఇది వచ్చేసి మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. వీటన్నిటి కూడా ముందే నేను రన్నర్తో మార్క్ చేసేసుకుంటానండి. 1 ఇంచ్ విడిచిపెట్టాం కాబట్టి డాట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని చూడండి, ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ అనమాట. ఎంత పొడవైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడికి ఒక 2 కుట్లు వేయాలండి. మీరు గమనించేటైతే పట్టీకి చివరి వైపున నేనేమి కుట్టలేదండి. అంటే ఫోల్డ్ చేసి కుట్టలేదు. ఎందుకు కుట్టలేదండి అంటే అది కూర పార్ట్ కాబట్టి ఫోల్డ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. అది కూర పార్ట్ కానప్పుడు వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. చూడండి, ఒక వైపున వచ్చేసి డాట్ని స్టిచ్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఈ విధంగా 2 కుట్లు వేసేసాను అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఏ విధంగా డాట్స్ని స్టిచ్ చేస్తాననేది చూడండి. ఫ్రంట్ పార్ట్కి కూడా నేను మొత్తం కూడాను బ్లౌజ్ అంతటికి కూడాను గమ్ పెట్టేసుకున్నానండి. లైనింగ్ ఒరిజినల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని 3 ఇంచెస్ అనమాట. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. ఇప్పుడు ఎంత వెడల్పండి మెయిన్ డాట్ అంటే అది ఆల్రెడీ నేను కటింగ్ వీడియోలో రన్నర్తో మార్క్ చేసుకొని ఉన్నానండి. ఎంత వెడల్పు అనేది డాట్ అనేది చూపించట్లేదు. చూడండి, కింద వైపు నుంచి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను. ఉక్సుల దగ్గర వేసే డాటు. ఇంకా మెయిన్ డాట్ నుంచి వచ్చేసి 1.5 ఇంచ్ అండి. 1.5 ఇంచ్ పొడవు పెట్టేసుకున్నాను. అంటే ఇంకా ఉక్సులు వైపు నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మెయిన్ డాట్ నుంచి వచ్చేసి ఒక 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఇక్కడ చంక దగ్గర వేసే డాట్కి కూడా 2 కుట్లు వేయాలండి. అంటే ప్రతి డాట్కి కూడాను ఖచ్చితంగా ఒక 2 కుట్లు వేయాలన్నమాట. చూసారు కదా, డాట్స్ కుట్టే విధానం అయితే నేను ఇదేనండి. దీనికి వచ్చేసి ఇంకా షేప్ పట్టి జాయిన్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా పై వైపున పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. మెయిన్ డాట్ని వచ్చేసి సైడ్కి ఫోల్డ్ చేయాలి. చూడండి, సాగదీసి పట్టుకోకూడదండి. ఓకేనా, నార్మల్గా పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఒక హాఫ్ ఇంచ్ అయిపోయింది కదా. మళ్ళీ పైనుంచి ఒక కుట్టేస్తున్నాను. కుట్టి ఇష్టం లేదన్న వాళ్ళు ఇంతకుముందు కుట్టాం కదా, అక్కడ ఇంకో కుట్టు వేసేసుకుంటే సరిపోద్ది. ఓకేనండి. ఒక వైపున ఒక పార్ట్ కుట్టేసాం కదా ఫ్రంట్, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా చూడండి. ఇదంతా రన్నర్తో మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకున్న దగ్గర మళ్ళీ మార్కర్తో మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 3 ఇంచెస్ అనమాట. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి చూడండి, ఈ విధంగా 3 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాం. ఓకేనా, చూడండి, ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ చేస్తున్నాను. రబ్ ఇవ్వట్లేదండి. రబ్ ఇవ్వకుండా రివర్స్ చేసేసి చివరి వైపున మాత్రం రబ్బిస్తే సరిపోద్ది. అంటే పై వైపున వచ్చేసి కుట్టు లాక్ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి, కింద వైపున ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పాదం గ్యాప్ తోటి కుడుతున్నానండి. మెయిన్ డాట్ నుంచి 1.5 ఇంచు గ్యాప్ ఉండేటట్టు మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఉక్సుల దగ్గర నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం అండి ఆ డాటు. ఇక్కడ వచ్చేసి నేను రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ నుంచి ఒక 3 ఇంచెస్, ఒక 2.5 ఇంచెస్ అంటే బ్లౌజ్ని బట్టి మారుతుంటుందండి. అప్రాక్సిమేట్గా ఉంటుందన్నమాట. అక్కడ నుంచి మార్క్ చేసేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేయాలన్నమాట. అంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు ఉండకూడదండి. అది మెయిన్ అనమాట. ఓకేనా, ఫోల్డ్ చేసినప్పుడు చంక వైపున వేసే డాటు హెచ్చు తగ్గులు ఉండవు చంక దగ్గర. ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని అక్కడ నుంచి గ్యాప్ ఎంత 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్దండి. ఓకేనండి, అది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టీని జాయిన్ చేసేస్తున్నాను. షేప్ పట్టీని జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. మెయిన్ డాట్ని వచ్చేసి సైడ్కి ఫోల్డ్ చేయాలండి. ఓకేనా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేయాలి. మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావడమేనండి. షేప్ పట్టీని కట్ చేసేటప్పుడు ఏ విధమైన టిప్స్ యూజ్ చేస్తాననేది కటింగ్ వీడియోలో చూడండి. ఆ కటింగ్ వీడియో చూస్తే మీకు కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఓకేనండి. ఈ హ్యాండ్ వచ్చేసి చాలా చిన్న హ్యాండ్ అండి. అంటే ఒరిజినల్ పీస్ చాలా చిన్న ముక్క ఇచ్చారనమాట. నేను వచ్చేసి సైడ్స్ వచ్చేసి అతుకులు వేసాను. అది మీకు చూపించలేకపోయానండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి పట్టీ స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా పై వైపున పెట్టేసుకొని 1 ఇంచ్ స్ట్రైట్ పీస్ని పాదం గ్యాప్తో కుట్టుకుంటూ వచ్చాను కదా. కుట్టిన తర్వాత వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసేస్తున్నానండి. చూడండి,
ఇది కుట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక పావించు ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఫోల్డ్ చేసి కుట్టేసి అంటే మనం లోపల వైపుకి అంటే మళ్ళీ ఇచ్చి హెమ్మింగ్ చేయాలి కదా, అందుకోసము ఇక్కడ ఒక పావించు ఫోల్డ్ చేసి కుట్టేస్తానండి. సేమ్ అదేవిధంగా ఇంకొక హ్యాండ్కి కూడాను చూడండి. అంటే హ్యాండ్ మనకు చిన్న ముక్క అని చెప్పాను కదా, ఒరిజినల్ క్లాత్ చిన్నది కాబట్టి నేను సైడ్స్ కొంచెం అతుకు ఎక్కువ వేసుకుంటానండి. అంటే కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ వేసేస్తాను. అంటే మనం స్టిచ్ చేసిన తర్వాత చివరిలో కట్ చేసేసుకుంటే సరిపోద్ది, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనండి. ఇప్పుడు చూడండి సేమ్ అదేవిధంగా ఒక హ్యాండ్కి ఏ విధంగా స్టిచ్ చేసామో పట్టీని, సేమ్ అదేవిధంగా ఇంకో వైపుని కూడా హ్యాండ్ పట్టీని స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. మొత్తం చివరి వరకు కూడా ఒక పావించు ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇదంతా అయిపోయింది కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి దీనికి హ్యాండ్స్ జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను హ్యాండ్స్ జాయిన్ చేసేస్తున్నానండి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడాను 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా, ఖచ్చితంగా 2 కుట్లు వేయాలన్నమాట. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు కూడాను ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. చూడండి ఈ విధంగా రివర్స్ చేసేసి ఇంక మళ్ళీ అంటే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటూ రావాలండి. ఓకేనా, నేనైతే ఆ పద్ధతి ఫాలో అవుతాను. ఒకవైపున హ్యాండ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా హ్యాండ్ జాయిన్ చేయడం చూపించలేదండి నేను, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఏంటంటే రన్నర్తో ఆల్రెడీ ఫ్రంట్కి బ్యాక్కి మార్క్ చేసేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసేసుకోవడం వల్ల ఏంటి లాభం అంటే ఇప్పుడు చూడండి షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉందనేది మనకు అర్థమైపోద్ది అనమాట. ఈ విధంగా షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకుంటాము. చూడండి ఒక వైపున మార్క్ చేసుకున్నాను కదా, సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా ఇవన్నీ రన్నర్తో మార్క్ చేసుకున్నాను కటింగ్ అప్పుడు. ఓకేనండి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ పద్ధతి యూజ్ చేయడం వల్ల సైడ్ హెచ్చు తగ్గులు రావు, చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి అంటే షేప్ పట్టిన కింద నేను ఫోల్డ్ చేసి కుట్టలేదండి ఇంకాను, అందుకోసం ఎంత ఎక్సెస్ ఉందనేది ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఓకేనండి. ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ వైపున వచ్చేసి ఉక్సులు పట్టి ఎంత పొడవు ఉందనేది చూసేసుకొని అది కూడా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటాం. చూడండి ఫస్ట్ ఆది జాకెట్ ప్రకారం వెళ్తున్నాను కాబట్టి ఎంత పొడవు అనేది అక్కడ వరకు మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసేస్తే సరిపోద్ది అనమాట. ఈ పద్ధతి యూజ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి మీకు. ఒకసారి ట్రై చేయండి. అంటే షేప్ పట్టి కూడా ఎవరికైనా కూడా ఒకే పద్ధతి ప్రకారమే ఒకే మెజర్మెంట్స్ ఉంటుంది అనమాట, వేరే మెజర్మెంట్స్ ఏమి ఉండవండి. అంటే ఎవరికైనా కూడా ఒకే మెజర్మెంట్స్తో షేప్ పట్టి కట్ చేయడం వల్ల ఏ విధంగా సెట్ అవుతుంది అనేది తెలియాలంటే మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే అర్థమవుతుందండి. ఓకేనా, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టి ఏ విధమైన కొలతలు తెలియదు ఈ షేప్ పట్టికండి. చూడండి ఈ విధంగా కింద వైపున ఎక్సెస్ వచ్చేస్తుంది, ఇదంతా కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఎక్సెస్ వస్తే అదన్నీ కట్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఓకేనండి. ఇప్పుడు మొత్తం 2 వైపులా కూడాను ఫోల్డ్ చేస్తాం కదా, షేప్ పట్టికి మార్కింగ్ లేదు కాబట్టి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇది నడుము కొలత ఎంత ఉందో అంత మార్క్ చేసేసుకుంటున్నాను. 8 ఇంచులు అండి నాకు నడుము కొలత, ఇంకొంచెం ఒక గీత ఎక్స్ట్రా ఉండాలి, కాకపోతే దాన్ని కుట్టుకునేటప్పుడు మార్క్ చేసేసుకుంటున్నాను. సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా షేప్ పట్టికి మార్క్ చేసేసుకుంటున్నాను. అంటే ఫ్రంట్ వైపున కొంచెం ఎక్సెస్ వస్తుందండి, ఆ ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. నడుము కొలత ఎంత ఉందో స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని షేప్ పట్టికి కూడాను అక్కడి నుంచి ఫ్రంట్ వైపున వచ్చే ఎక్సెస్ క్లాత్ని కట్ చేయాలండి. ఓకేనా, అది బ్యాక్ సైడ్ కదా కట్ చేయాల్సింది, ఫ్రంట్ వైపున ఓన్లీ షేప్ పట్టి మాత్రమే కట్ చేయాలండి. ఓకేనండి. అంతేగాని నెక్ పై వైపు కూడా కట్ చేసుకోవచ్చా అంటే అట్లా కుదరదు అనమాట. షేప్ పట్టి ఎక్సెస్ ఎంత ఉందో అంత మాత్రమే కట్ చేయాలి నడుము కొలత కొలుచుకొని. ఇప్పుడు చూడండి నేను వచ్చేసి కాజా పట్టి స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ లోపల వైపులో పెట్టేసి ఒక పాతం గ్యాప్తో కుట్టేస్తాను కదా, మళ్ళీ పై వైపు ఫోల్డ్ చేసేసుకొని ఒక 2 కుట్లు వేసేస్తున్నాను. చివరి వైపున గ్యాప్ ఉంటుంది కదా, అది కూడా నేను కుట్టేసాను. ఇక్కడ ఉన్న పైన ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను ఉక్సులు పట్టి కుట్టేస్తున్నాను. చూడండి ఈ విధంగా పై వైపున పెట్టేసుకుని ఒరిజినల్ వైపున 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్లేనండి ఇవన్నీ. కాజా పట్టికి కానీ ఉక్సులు పట్టికి కానీ స్ట్రైట్ పీసే తీసుకోవాలి. మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేసుకొని ఇప్పుడు లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసేయడమేనండి. చూడండి ఈ విధంగా మళ్ళీ ఒక కుట్టుకుంటూ రావడమే అనమాట. చాలా సింపుల్ అండి. బ్లౌజ్ కటింగ్తో పాటు స్టిచ్చింగ్ చూడండి, మీకు నా మెథడ్లో ఒకసారి కట్ చేసి స్టిచ్ చేసి చూడండి, మీకే ఎంత సింపుల్ అనేది అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా పై వైపున ఎక్సెస్ క్లాత్ కట్ చేశాను. ఇప్పుడు కాజా పట్టి మీద ఉక్సులు పట్టి పెట్టేసుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఎక్సెస్ ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అండి. ఎంతవరకు ఎక్సెస్ ఉందో అంతవరకు మార్క్ చేసేసుకొని ఆ చిన్న పీస్ని కట్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి నెక్ మెడపట్టి కోసం ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పుతోటి నేను క్రాస్ పీసులు తీసుకుంటున్నాను. ఈ పీసెస్ అన్నిటిని కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటున్నానండి. జాయిన్ చేసేసుకొని ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూస్తూ ఉండండి. ఓకేనా. చూడండి మనకు వచ్చేసి ఇవన్నీ కూడా క్రాస్ పీసులు, అంటే రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకోవాలండి. చూడండి ఇప్పుడు కాజా పట్టి నుంచి ఇక్కడ పై వైపున పెట్టేసుకొని అది సింగిల్ లేయరే అండి. ఓకేనా, సింగిల్ లేయరే పై వైపున పెట్టేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఒకసారి మెడపట్టి నా పద్ధతిలో స్టిచ్ చేసి చూడండి, మీకే ఎంత ఈజీ అనిపిస్తుంది. ఓకేనండి. ఎంత లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేయాలనేది మన చేతుల్లోనే ఉంటుందండి.
ఓకేనండి. ఈ విధంగా పై వైపున పెట్టేసుకొని నిదానంగా సర్దుకుంటూ పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి మొత్తం. ఒకవైపు నుంచి ఉక్సులు కాజా పట్టి నుంచి స్టార్ట్ చేస్తాం కదా, ఉక్సులు పట్టి వరకు కూడాను మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. మొత్తం నెక్కి, ఫ్రంట్కి, బ్యాక్కి కూడాను. చూడండి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మొత్తం ఘాట్లు పెట్టేసుకోవాలండి. చూడండి గమనిస్తూ ఉండండి. ఏ విధంగా ఫోల్డ్ చేస్తాను అనేది కూడా గమనిస్తూ ఉండండి. ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టుకోవాలండి. రౌండ్ నెక్ కదా, మంచిగా రౌండ్ తిరగాలంటే ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలండి. చూడండి ఖచ్చితంగా రౌండ్ తిరిగే దగ్గర అయితే అస్సలు మిస్ చేయకూడదు. ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలి. చూడండి ఇక్కడంతా కూడా ఘాట్లు పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి ఏ విధంగా ఫోల్డ్ చేస్తాను అనేది. మనం ఎంత వెడల్పుతో అయితే హెమ్మింగ్ పట్టిని లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేయాలనుకుంటున్నామో అంత ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఓకేనండి. చూడండి ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు ఫోల్డ్ చేసేసుకుని ఒక అనకుట్టు వేసుకుంటూ రావడమేనండి. లోపల వైపున కొంచెం ఎక్సెస్ క్లాత్ వస్తుందండి, అది కూడా కట్ చేసేస్తాను. గమనిస్తూ ఉండండి, మీరు చివరి వరకు చూస్తూ ఉండండి. ప్రతి పాయింట్ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగానే చూపిస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా నిదానంగా. ఇప్పుడు చూడండి మనకి లోపలికి ఫోల్డ్ చేస్తే ఈవెన్గా ఉంటుంది ఫినిషింగ్ కూడాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఫ్రంట్ బ్యాక్ నెక్ మొత్తం కూడాను ఈవెన్గా వస్తుంది అనమాట. ఈవెన్గా రావాలంటే ఈ పద్ధతిలో మీరు మెడపట్టిని స్టిచ్ చేయండి. ఓకేనండి. ఆల్రెడీ మన ఛానల్లో కూడాను స్పెషల్గా కేవలం మెడపట్టిని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చెప్పున్నానండి. ఓకేనా. చూడండి ఇప్పుడు వచ్చేసి లోపల వైపున ఎక్సెస్ క్లాత్ని కట్ చేయాలి. ఈ ఎక్సెస్ క్లాత్ ఎందుకు కట్ చేయాలంటే మనము ఆ క్లాత్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసినప్పుడు బయటకు కనిపిస్తుందండి లోపల ఉన్న ఎక్సెస్ క్లాత్ హెమ్మింగ్ చేసేటప్పుడు. అప్పుడు బాగోదు కదా లుక్, అందుకోసం కట్ చేసేయాలి. ఎక్కడి వరకు కట్ చేయాలి, మనము కుట్టు పడింది కదా దానికి దగ్గరగా కట్ చేయాలండి. మరి కుట్టుతో సహా కట్ చేయకూడదు అనమాట. ఓకేనండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. కొంచెం కుట్టుకి దగ్గరగా ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇప్పుడు ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్కి బ్యాక్కి కూడాను. అక్కడంతా నేను ఈ విధంగా మార్కర్తో మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి 32.5 నడుము సైజ్ అండి. నేను వచ్చేసి 32 ఇంచులకే తీసుకున్నాను. ఎందుకంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఒక కుట్టు మార్కింగ్ కంటే పక్కకి వేస్తే సరిపోద్ది అనమాట. అంటే కుట్టు కానించి కుట్టు వేసేస్తే సరిపోద్దండి. ఓకేనండి. ఆల్రెడీ మార్కింగ్ మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుద్దండి. చూడండి రెండు వైపులు ఈ విధంగా పిన్స్ పెట్టేసుకుంటున్నాను. ఒకసారి ఆది బ్లౌజ్ తోటి కొలుచుకొని చూస్తున్నానండి కరెక్ట్గా ఉందా లేదా అనేసి. ముందే ఒకసారి ఈ పాయింట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటే మనం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మాటికి మనం కుట్లు ఇప్పాల్సిన పని లేదండి. అందుకోసం సేమ్ అదేవిధంగా చంక వైపున ఫ్రంట్కి బ్యాక్ కూడా ఒకసారి మార్క్ చేసేసుకొని పిన్ పెట్టేసుకుంటున్నాను. అప్పుడు వచ్చేసి మనకి అంటే కుట్టుకునేటప్పుడు వచ్చేసి క్లాత్ జరిగిపోవడం వల్ల కూడా నాకు ప్లస్ గుర్తు రాదండి. అందుకోసం ముందు పిన్ పెట్టేసుకొని చూడండి ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా, దానికంటే కొంచెం యువతలకు ఒక గీత కానిచ్చిన గీత అనమాట. ఆ విధంగా మార్క్ చేసేసుకొని కుట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది 32.5 అనమాట. నేను పెట్టుకున్నది వచ్చేసి 32 ఇంచులు, కానీ 32.5 ఇంచులు కాబట్టి తర్వాత కుట్టేస్తే సరిపోద్ది అనమాట. చూడండి ఈ విధంగా హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని అక్కడ వరకు కూడా నాకు కుట్టేస్తున్నాను. ఆల్రెడీ హ్యాండ్ పట్టి కుట్టాం కదా, ఆ పట్టిని వచ్చేసి పైవైపు మళ్ళీ చేయాలండి. దాన్ని అట్లాగే స్ట్రైట్గా ఉంచేసి సైడ్ జాయిన్ చేయకూడదు అనమాట. ఓకేనండి. ఈ విధంగా 3 లేదా 4 కుట్లు, ప్రతి కుట్టు కూడాను కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకోండి. చూడడానికి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఇదంతా కూడా కుట్టేశాను కదా. ఇప్పుడున్న హ్యాండ్స్ దగ్గర ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా ఇప్పుడు కట్ చేసేస్తున్నానండి. చూడండి ఇది అయిపోయింది కదా. సేమ్ ఇదే విధంగా ఇంకో వైపును కూడాను సైడ్ జాయింట్ చేసేయడమే అండి. చూడండి ఇది మొత్తం కూడాను షేప్ పట్టి మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. షేప్ పట్టిని మనము ఎవరికైనా కూడాను ఒకే పద్ధతిలో కట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా చంక దగ్గర ప్లస్ గుర్తు వస్తుంది. సైడ్స్ వచ్చేసి ఏ విధమైన హెచ్చు తగ్గులు రావండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి చంక దగ్గర పిన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి హ్యాండ్ దగ్గర ఉన్న పట్టిని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని లోపలికి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఇంకా హ్యాండ్ వరకు కూడా చివరి వరకు కూడాను ఒక కుట్టు వేయడమేనండి. చూడండి మనం వచ్చేసి ఎంత జాగ్రత్త తీసుకున్నా అక్కడ చంక దగ్గర పిన్ పెట్టుకోకుండా కుట్టుకుంటూ వస్తున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి వచ్చేసి క్లాత్ కొంచెం పక్కకు జరగడం వల్ల ప్లస్ గుర్తు రాదనమాట. ఓకేనండి. అందుకోసం చంక దగ్గరకు వచ్చేసరికి ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ క్లాత్ ఏమన్నా పైకి కిందకి ఏమన్నా జరిగిందా, పైకి ఏమన్నా జరిగిందా లేదా కిందకి జరిగిందా అనేది ఒకసారి చెక్ చేసుకొని సైడ్ జాయిన్ చేసేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా. చంక దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే అంటే మనం నీట్ ఫినిషింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా, అందుకోసమనండి. చూసారు కదా మొత్తం కుట్టడం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్ తోటి నడుము కొలుచుకుంటున్నానండి. నాకైతే కరెక్ట్గా ఉందన్నమాట. ఓకేనా. ఎంత ఉందో ఆది జాకెట్లో అంతే నడుము కొలత వచ్చిందండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.